హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఇది నా వెయిట్ లాస్ జర్నీ డే 1 అండి. ఇంకా ఈసారి మోటివేషన్గా అయితే ఎక్కువగా ఉంది. మనం హెల్తీగా తింటూ బరువు తగ్గొచ్చు అనే మాట నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నానండి. మనకి నచ్చిన ఫుడ్ తింటూ మనం బరువు కూడా హెల్తీగా తగ్గొచ్చు. మరీ నెలకు 6-7 కిలోలు తగ్గకుండా ఒక 3 కిలోలు, 2.5 కిలోలు, లేకపోతే 3.5 కిలోలు ఇట్లా తగ్గుదామనేది నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఎక్కువ హెవీగా బరువు తగ్గినా కూడా మనకు హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను చిన్నగా సింపుల్గా మనకు నచ్చిన ఫుడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటూ నేనైతే ఇక నుంచి ఇంకా డైలీ నా జర్నీ అంటే వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను. అలాగే ఈరోజైతే డే 1 అయితే స్టార్ట్ చేసిన. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు సంబంధించి అయితే స్టార్ట్ చేస్తాను నా వెయిట్ లాస్కి సంబంధించి. ఎందుకంటే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తే మనం కొంచెం రిలాక్సేషన్గా ఉంటాము, రిలీఫ్గా ఉంటాము కదా. అందుకే ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అయితే చేసేసి పెట్టుకున్నా. ఈరోజు టేస్టీగా టమాటా రైస్ అయితే చేశాను. వాళ్ళకి ఇది చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా ఈ రైస్ని చాలా ఇష్టంగా కూడా తింటారు. కోసమైతే నేను గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నానండి. ముందుగా నేను లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే బగారా ఆకు, బగారా పువ్వు అంటే మనము హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇంకా సాజీరా లేదండి, సాజీరా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను కసూరి మెంతి అయితే వేసుకున్నా. ఇంకా కసూరి మెంతి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకొని అయితే పెట్టుకుంటానండి. అలాగే ఇది పుదీనా అండి. మనకు పుదీనా అందుబాటులో రెగ్యులర్గా ఉండదు కదా, దానికోసం మా మమ్మీ ఏం చేస్తుందంటే మనకు పుదీనా ఎప్పుడైనా ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు అవన్నీ ఆకులన్నీ తీసేసి మంచిగా ఫ్యాన్లో అంటే ఎండకు కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి మంచిగా ఎండబెట్టేసి దాన్ని క్రిస్పీగా చేస్తుందండి. ఇంకా దాన్ని తీసుకొచ్చి మనము ఒక ఎయిర్ టైట్ గ్లాస్లో కానీ బాటిల్ డబ్బాలో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు కర్రీలలో వేసుకోవచ్చండి. ఇలా చేస్తే అది మనము నార్మల్గా మంచిగా అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఏ విధంగా స్మెల్ వస్తుందో అదే విధంగా మనము ఈ డ్రైది కూడా అదే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ వేగిన తర్వాత మసాలాలన్నీ వేగిన తర్వాత నేనైతే ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని అయితే మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 5-6 7 ఇట్లా కొంచెం మనం కారంకి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. నేను అయితే ఇందులో నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే నెయ్యి అయితే వాడలేదు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేసినాక వెంటనే ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. ఇంకా తర్వాత నేను పసుపు అయితే వేసేసుకున్నా. పసుపు వేసి ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. పసుపు మాడిపోతే బాగుండదండి. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నా కదా, ఇప్పుడు కొంచెం కలర్ కోసము నేనైతే ఎండుమిర్చి కూడా వేసాను, మిరపపొడి. ఈ మిరపపొడి కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ఎండాకాలం వచ్చినప్పుడు బయట నుంచి మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇంకా ఉల్లార పెట్టేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తాము. అవన్నీ మంచిగా వేగిన తర్వాత నేను టమాటాలు అయితే ఒక 5 టమాటాలు మంచిగా చిన్న కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా. ఇంకా వీటిని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా కావాలి, గుజ్జు కావాలి, లేకపోతే టమాటాలు అంత పచ్చిగా ఉండి ఉడకకుండా ఉంటాయి, అంత టేస్ట్ అనేది బాగుండదు. అందుకే టమాటాలని బాగా వేయించుకోవాలి, మంచిగా గుజ్జుగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. దీనిపై అయితే మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద అంతా అడుగంటిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా కొంచెం అయితే ఉడికినాయి, మళ్ళీ ఇంకొంచెం ఉడకాలండి. నేను ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలకు ఒకసారి అయితే మూత పెడుతూ కలుపుతూ ఉన్నానండి. ఈ విధంగా టమాటా మొత్తము మెత్తగా ఉడికిన తర్వాత నేనైతే ముందే బియ్యం అయితే నానబెట్టేసుకున్నా. ఇక్కడ నేనైతే బియ్యం ఎక్కువ వాడలేదండి, ఒక గ్లాసున్నర అంటే ఒక 300 గ్రామ్స్ అవుతాయి బియ్యము, అవి మాత్రమే తీసుకున్నా. అంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ. అదైతే పిల్లల బాక్స్లోకి ప్లస్ వాళ్ళకి మాత్రమే
ఇంకా నేనైతే డైట్లో ఉంటున్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడ తినేస్తాను అని చెప్పేసి వాళ్ళ మటుకే చేశానండి ఇక్కడ నేను. ఇంకా టమాటా కూర అంతా మంచిగా గుజ్జులాగా అయిపోయిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, వాటిని వేసి ఒక 2 నిమిషాలు అట్లనే వదిలేసిన అండి. ఇంకా బియ్యం అన్నీ వేసేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ మన బియ్యానికి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఇంకా ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. అట్లా వదిలేసి ఒక 2 నిమిషాల తర్వాత తీసి మనము నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్కి కొలత చొప్పున 1 గ్లాస్కి 1.5 వాటర్ అయితే పోసేసి నేనైతే టమాటా రైస్ అయితే చేసేసాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఇదే విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ నేను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని రెగ్యులర్గా చూసి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా షేర్ అవుతుంది. నేను ప్రతిరోజు పిల్లల లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి. నేను ఆ రోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం చేసి పెట్టాననేది అయితే ఖచ్చితంగా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నీళ్ళు పోసేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి. అవి మంచిగా మసిలిన తర్వాత అన్నం దగ్గర పడ్డ తర్వాత మనమైతే మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మనము గరం మసాలా మొత్తం అన్ని మసాలాలు అయితే వేసాం కదా, స్మెల్ అనేది చాలా బాగుంది. ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకైతే ఇంట్లో నెయ్యి లేదు, నెయ్యి అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంతా అంటుకుంటుంది. ఈ విధంగా అన్నం అనేది దగ్గరకు వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నేను ఏం చేసిన అంటే ఒక గంజిలో వాటర్ తీసుకొని ఆ గంజును ఈ మూత పైన అయితే పెట్టేసిన. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండి అన్నం అనేది మెత్తగా ఉడుకుతుందండి. అందుకే నేను ఇంకా ఇట్లా మూత పెట్టేసి ఇంకా దానిపైన ఒక గంజిలో వాటర్ పోసి అట్లా పెట్టేసిన. మొత్తానికైతే టమాటా రైస్ అయితే పూర్తయిపోయింది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాక్స్ అయితే పెడతానండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఒక్కొక్క రోజు గిన్నెలు తోముతాను, ఒక్కొక్క రోజు తోమను. ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే వీలు కాలేదండి గిన్నెలు తోమడం, వాళ్ళ బాక్సెస్ తోమడం అనేది. అందుకే ఇంకా వేరే బాక్సులు ఇంకా నేను దగ్గరలో పెట్టుకుంటానండి. అంటే ఒక బాక్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటా ఇద్దరికి. ఇంకా ఎలాగో టమాటా రైస్ కాబట్టి ఒకటే బాక్స్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ కర్రీస్ తోటి వంట చేసినామంటే కర్రీకి వేరే బాక్స్ కావాలి కాబట్టి ఇంకా 2 బాక్సులు అయితే ఖచ్చితంగా తోమాల్సిందే. ఇక్కడైతే ఇంకా టమాటా రైస్ ఒకటే కాబట్టి ఇంకా వేరే కర్రీ అవసరం లేదు కాబట్టి ఒక గిన్నె అయితే ఒకటే బాక్స్ అయితే వాడేసిన. ఇంకా అంటే అవి తోమలేదు అన్నట్టు వెంటనే. ఇక్కడ పిల్లలకైతే ఆరెంజ్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అందులో వాళ్ళకి స్నాక్స్ లాగా దానిమ్మ గింజలు అయితే ఒలిచేసుకొని అయితే పెట్టేసిన అండి. ఒక కాయను ఒలిస్తే వాళ్ళిద్దరికి హాఫ్ అయితే చేసేసి పెట్టేసిన. ఇంకా ఇదండి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఇదండి. మీకు కూడా ఒకవేళ నచ్చితే ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నా కోసం అండి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళినాకనే పనంతా కంప్లీట్ చేసుకున్నాండి. ఎందుకంటే వెంటనే నాకున్న ఒక అలవాటు ఏంటంటే నేను మార్నింగ్ లేచిన తర్వాతనే వెంటనే బ్రష్ చేసుకుంటే ఏదో ఒక తినాలన్న ఆలోచన వస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే నేను బ్రష్ చేసుకుంటా. ఇక్కడ చూడండి నేను పాలల్లో నుంచి అయితే అట్ట అయితే తీస్తున్నా. ఆ అట్టు ఉన్న గిన్నె ఉంది కదా, ఇది 15 డేస్ అండి. 15 డేస్ నుంచి అట్ట తీసింది. ఇంకొక 15 డేస్ అయితే ఆ గిన్నె నిండిపోతుంది. ఆ గిన్నె నిండిపోయిన తర్వాత నేను నెయ్యి చేస్తే నాకు దాదాపుగా ఒక ½ కేజీ అయితే నెయ్యి వస్తుందండి. ఇంకా ఈ పాలైతే వేడైన తర్వాత టీ పెట్టేసుకుందామని చెప్పేసి వెయిట్ చేసుకుంటున్నా. ఎంతైనా ఎంత వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా ఇంకా టీ అయితే తగ్గడం అంటే తాగకుండా ఉండడం అయితే నా వల్ల కాదండి. ఖచ్చితంగా టీ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఇంకా ఏంటంటే నాకు ఇష్టమైన ఆహారం అంటే ఫుడ్ తినుకుంటానే వెయిట్ లాస్ అనేది అవుదామని అయితే అనుకుంటున్నా. అంటే మనం తీసుకునే ఫుడ్ కొంచెం కొంచెం తగ్గిస్తే అలాగే టైం తింటే కూడా వెయిట్ లాస్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఇంకా ఇక్కడ దానికోసమే కొంచెమే టీ అయితే పెట్టేసుకున్నా. టీ తాగిన తర్వాత ఒక మంచి ఫీల్ అనేది ఉంటుందండి. ఇంకా మార్నింగ్ పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ వెయిట్ చూసుకున్నప్పుడు నేను హాట్ వాటర్ అయితే తాగేసిన. ఇంకా అంటే నోట్లో నీళ్ళు పుక్కిలించేసి హాట్ వాటర్ అయితే తీసేసుకొని
ఇంకా తర్వాత పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టీ చూడండి, అబ్బా ఇది నాకు ఒక ఎమోషన్ అండి. టీ అనేది మార్నింగ్ అయితే ఖచ్చితంగా టీ ఉండాలి. ఈవినింగ్ తాగినా తాగకపోయినా అంత ఏమనిపించదు, కానీ మార్నింగ్ ఖచ్చితంగా టీ అనేది ఉండాలండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే నా టీ తోటైతే స్టార్ట్ అయింది. ఇంకా టీ తాగిన తర్వాత నేను ఈరోజు ఫస్ట్ అనుకున్న బీట్రూట్ జ్యూస్ చేసుకుందామని అనుకున్నా. కానీ ఏమైందంటే పనసకాయ అయితే పండిపోయిందండి. ఇంట్లో మస్తు స్మెల్ వచ్చింది. ఇంకా దాన్ని అయితే కోద్దాము, ఇంకా టిఫిన్ అయితే ఏం తినను కదా, ఓన్లీ జ్యూసే అనుకున్నాను కదా, ఇది కూడా ఒక ఫ్రూటే కదా, ఇది దానికి బదులు ఇది తిందాంలే టిఫిన్ లాగా అని చెప్పేసి ఇంకా అది పనసకాయ అయితే కట్ చేశాను. అది కట్ చేసిన వీడియో కూడా నేను యూట్యూబ్లో సెండ్ చేశానండి. ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి, ఛానల్లోకి వెళ్ళి. ఇంకా కట్ చేసేటప్పుడు ఒక 2 తిన్నాను. ఇంక ఇందులో 3 మొత్తం 5 అయినాయి. ఇంకా అప్పటికే హెవీ అయిపోయింది ఇంకా నా టిఫిన్. ఇంకా తర్వాత సాయంత్రం 4:30కి అయితే నేనైతే లంచ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా లంచ్లోకి అయితే నేను మునక్కాయ టమాటా పప్పు అయితే చేసిన. ఈ మునక్కాయ టమాటా పప్పును కూడా ఏ విధంగా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలలో అయితే షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే అన్నం కొంచెం వేసుకొని, అంటే కొంచెం కొంచెం తగ్గించాలి, మరీ ఒకటేసారి తగ్గిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను ఫుల్గా కాకుండా, అంటే రెగ్యులర్గా తినేంత కాకుండా కొంచెం కొంచెం తగ్గించి మాత్రమే వేసుకుంటాను. నేను చెప్పాను కదా, ఫుల్ అంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వకుండా కొంచెం కొంచెం అవుతూ నాకు నచ్చిన ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవుదామని అయితే అనుకుంటున్నానండి. ఇక్కడైతే టమాటా పప్పు అయితే మునక్కాయ టమాటా పప్పు అయితే చేసిన వీడియో అయితే నేను యూట్యూబ్లో షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి నా డే 1 జర్నీ. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి.